నమస్కారము దివ్యవాణి ప్రేక్షకులకు. నా పేరు కోరపాటి మేరీ సుందరకుమారి. నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని వచ్చి ఉన్నాను. ఏలూరు డైసిస్లో తెడ్లం గ్రామము మాది. అక్కడ మా తల్లిదండ్రులు ఆర్సిఎం స్కూల్ టీచర్స్గా ఉన్నారు. వారు యొక్క పెద్ద కుమార్తెగా నేను ఉన్నాను. మా నాన్నగారి పేరు మల్లవల్లి ఆశీర్వాదంగా మాస్టారు, అమ్మ పేరు మల్లవల్లి దెబోరమ్మ టీచరు. వాళ్ళిద్దరికీ పెద్ద కుమార్తెగా ఉన్నాను. మేము 4 పిల్లలము. మమ్మల్ని అమ్మ నాన్న చిన్నప్పటి నుండి భక్తితో విశ్వాసంలో మమ్మల్ని పెంచారు. ఎందుకంటే నాన్న టీచరే కాకుండా క్యాటగిస్ట్గా కూడా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ మమ్మల్ని చిన్నప్పుడు తీసుకుని వెళ్ళి నాన్న వాళ్ళకి అన్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త సేవ చేస్తూ అనేక మందికి బాప్తిసాలు జ్ఞానస్నానాలు ఇప్పించారు. మరి అక్కడ దేవాలయం కట్టించినప్పుడు కూడా నాన్నగారే దగ్గరుండి అన్నీ చూశారు అక్కడ. మరి ఈ రోజు కూడా అది పెద్ద దేవాలయము. అక్కడ ఎంతోమందికి సర్వీస్ చేసి ఉన్నారు నాన్న. మరి అమ్మ నాన్న అక్కడ వారు చేసినటువంటి సేవల యొక్క ఫలితమే మేము బిడ్డలందరం 4 కూడా 4 స్తంభాల్లాగా ఈ రోజున మేము ఉన్నాము. వారి యొక్క విశ్వాసంలో మమ్మల్ని పెంచారు. మరి ఆ విధంగా జీవిస్తూ మేము మా చదువుల్ని మేము చదువుకుంటూ మా 4 పిల్లలం కూడా మరి అందరం కూడా అమ్మవాళ్ళు నాన్న 2nd గ్రేడ్ టీచర్, అమ్మ 5th గ్రేడ్ టీచర్ అయినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ బీఈడీ టీచర్లు చేశారు. ఈ విధంగా నాన్న ఎక్కువగా దేవుని యందు విశ్వాసంతో అమ్మ నాన్న ఇద్దరు కూడా అనేక మందికి సేవ చేస్తూ మరి దేవాలయానికి నడిపిస్తూ వారి యొక్క విశ్వాసంలో జీవిస్తూ వారు చివరికి మరణించారు. నాతో పాటు మా చెల్లి మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా మరి అదే రకంగా మేమందరము కూడా ఈ యొక్క మరి ఈ ఆర్సిఎంలోనే మేము రోమన్ క్యాథలిక్లోనే ఉంటూ మరి అనేక మందికి ఆదర్శంగా మేము జీవిస్తూ ఉన్నాము. అంటే మా యొక్క జీవితాలు ఎదుటివారికి మా జీవితాలు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వీరు మాస్టర్ పిల్లలే అని మాకంటే కూడా నాన్నగారి పేరే ముందు చెప్తూ ఉంటారు. మా పేర్లు కూడా ఎవరికి తెలియదు. పలానా మాస్టర్ అమ్మాయి అంటేనే, ఆశీర్వాదం మాస్టర్ అంటేనే తెలుస్తుంది అక్కడ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకి. నాన్నగారి యొక్క సేవ అంత గొప్పగా ఉంది. మరి అదేవిధంగా అక్కడ ఆ విధంగా జీవించినటువంటి మాకు అమ్మ రోజు మమ్మల్ని పూజకి తీసుకెళ్తూ ఉండేది. మరి నాన్నగారు అక్కడ వాక్యం చదువుతూ ఉండేవారు. మేము ఆ దేవాలయంతో ఊడ్చి పిల్లలంతా కూడాను మా కుటుంబం అంతా కూడా అక్కడ మరి దేవాలయం చుట్టూరే ఉండేవాళ్ళం ఎప్పుడు చిన్నప్పుడు. మరి ఆ విధంగా మేము మరి దేవుని యందు భయభక్తులు పెంచుకున్నాము. మరి ఆ విధంగా జీవించినప్పుడు మా కుటుంబాలన్నీ ఈ రోజున మరి ఫలవంతంగా ఉన్నాయంటే దేవుని యొక్క కృప మా కుటుంబాల మీద ఉందని మేము ఆశిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క బిడ్డలు కూడా అదేవిధంగా ఉన్నారు. మరి ఈ దినము నేను ఇక్కడ ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నానన్నా కూడా దేవుని యొక్క కృపే నాకు. మరి నాకు ఆ విధంగా నాన్నగారు నన్ను పెంచి మరి సెయింట్ తెరేసా స్కూల్లో నేను మరి అక్కడ జాయిన్ చేశారు. అక్కడ చదువుకున్నాను సిస్టర్స్ దగ్గర. మరి అక్కడ నుంచి మళ్ళీ నా యొక్క చదువులో నేను ముందుకెళ్తూనే తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా మళ్ళీ సెయింట్ తెరేసాలోనే చేశాను నేను. ఇట్లాగ నా యొక్క చదువు ముగించుకొని మరి బీఈడీ చేశాను. అట్లానే మా చెల్లి కూడా అట్లానే మరి సెయింట్ తెరేసాలోనే చదివారు అక్కడ. మరి మా తమ్ముళ్ళు కూడా అక్కడ జేవియర్ హై స్కూల్లో చదివారు ఏలూరులో. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి నాన్నగారు అట్లా తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు. మరి అక్కడ నుంచి మేమందరం కూడా మరి నాకు డిగ్రీ అయిన తర్వాత వివాహం చేశారు. మరి ఒక అన్యుల కుటుంబంలోంచి ఒక ఆయన్ని నన్ను ఒక డాక్టర్ గారికి నన్ను వివాహం చేశారు. ఆయన డాక్టర్ అని. కానీ ఆయన అప్పుడు నాన్నగారు వాళ్ళతో చెప్పిన మాటలు ఏంటంటే, అనేక మందికి నేను బాప్తీసాలు ఇప్పిస్తున్నాను, వాళ్ళు హిందూ మ్యారేజ్ చేయాలని అనుకున్నప్పుడు మేము అట్లా చేయను, నేను క్రైస్తవ మ్యారేజ్ అయితేనే చేస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పారు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి బిషప్ తండ్రి గారు జాన్ ములగడ బిషప్ గారు వారు మా తెడ్లం గ్రామానికి వచ్చి మరి మా వివాహం చేసి మమ్మల్ని బ్లెస్ చేయటం జరిగింది. మరి ఆ విధమైనటువంటి విశ్వాసంలో పెరుగుతూ మేము ఇంకా ముందుకెళ్తూనే మా సారు మా నాన్నగారు చేసేటువంటి పనులు ప్రతి ఒక్కటి చూసి మరి ఆయన వాళ్ళ యొక్క విశ్వాసం కాదు కానీ నాన్నగారు రోజు వెళ్ళి దేవాలయంలో కూర్చొని మరి ఆయన చేసేటువంటి పనులు మా కుటుంబం అంతా కూడా ముందు దేవాలయానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. నాన్నగారు అట్లా మమ్మల్ని పెంచారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా దేవాలయానికి రావటం, మరి దేవుని యందు విశ్వాసం పెంచుకోవటం, మరి ఆయన కూడా
ఈరోజు ఆయన మరణించున్నారు. అయినప్పటికి కూడా ఆయన యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. మరి ఆయన చదివే సమయంలో కూడా మాకు మొట్టమొదట మా బెడ్లో మా పెద్ద పాప పుట్టినప్పుడు కూడా మేము హైదరాబాద్ వచ్చేసాను. నేను ఆయన గాంధీలో చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి ఆయన ఒక హిందువుగా ఉండి ఆయన వాళ్ళ యొక్క దేవుళ్ళకి దండం పెట్టమనేవారు. నేను పెట్టేదాన్ని కాదు. కానీ మా నాన్నగారు ఒక మాట చెప్పారు ఆయనకి, మీరు మాత్రం ఆదివారం దేవాలయానికి తీసుకెళ్ళాలి, మా అమ్మాయిని పూజ చూపించాలని చెప్పడం ఆయన విన్నారు. ఆయన నమ్మకంతో మా నాన్నగారి మాట ఆచరించి నన్ను తీసుకెళ్ళటం. తర్వాత అక్కడ పోచమ్మ అని ఒక గుడి ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టమన్నారు. నేను పెట్టలేదు. కానీ దేవునికి నేను రోజు మొరపెడుతూ ఉండేదాన్ని. ఆయన అన్నారు, దేవుడి గురించే మా ఇద్దరి మధ్యలో సంభాషణ వచ్చేది. కానీ అక్కడ ఆయన ఏం చెప్పారంటే, ఈ నెలలో నువ్వు కన్సీవ్ అవుతావని చెప్పినప్పుడు నేను అన్నాను, నాకు తెలియదు కానీ నేను చిన్నప్పటి నుంచి నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఈ నెల అంటున్నావు నీ దేవుని గురించి చెప్పి, కానీ వచ్చే నెలలో కన్సీవ్ అయితే నువ్వు క్రైస్తవుడు అవ్వాలా, పూర్తిగా మారిపోవాలా అని ఇట్లాగా మేము మాట్లాడుకున్న సమయంలో నిజంగా దేవుని యొక్క కార్యాలు గొప్పవని నేను నమ్ముతాను. అట్లాగా తంబి గారి గురించి నేను అప్పుడు చూడలేదు, ఆ సమాధి కూడా చూడలేదు. కానీ తంబి గారి గురించి నేను విన్నప్పుడు మరి ఆయన గురించి ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. నేను ఇంకా మరీ తల్లికి రోజు జబదని చెప్పుకునేదాన్ని. ఈ విధమైనటువంటి విషయాల్లో నేను నెక్స్ట్ మంత్కి దేవుడు నాకు కన్సీవ్ అవ్వటం, నేను మరి ఆయన నమ్మట్లేదు. 3 నెలల తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఆయన. ఎందుకంటే ఆయన మెడిసిన్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చెప్పింది, ఈవిడ కన్సీవ్ అయిందని చెప్పారు. అప్పుడు ఆయన నమ్మకం కలిగింది. అట్లాగా నన్ను దేవాలయంలో తీసుకెళ్ళి ఆయన బయట కూర్చొని సిగరెట్లు తాగుతున్న మనిషి తర్వాత వారం నుంచి నా పక్కకు వచ్చి కూర్చోవటం, తర్వాత దేవాలయంలో చెప్పిన మాట ప్రతి ఒక్కటి వినటం, ఈ విధంగా ఆయన విశ్వాసం పెంచుకొని మరి తర్వాత అవసజ్జన అయిన తర్వాత ఆయన ఒక ఎగ్జామ్ రాశారు, యూపీఎస్సీ ఎగ్జాము. యూపీఎస్సీ ఎగ్జామ్లో మరి నిజంగా దేవుడు మీకు సహాయం చేస్తాడండి, మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతావని చెప్పినప్పుడు నమ్మకంతో విశ్వాసంతో ఆయన దేవుని ప్రార్థించాడు. అప్పుడు ఆయన పాస్ అవ్వటం అన్నీ. తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ అవసజ్జనలోనే రాయటం, మళ్ళీ 1 ఇయర్లోనే మళ్ళీ అది పాస్ అయినట్లు రిజల్ట్స్. మళ్ళీ తర్వాత మళ్ళీ 1 ఇయర్కే ఆయనకి గవర్నమెంట్ ఢిల్లీకి ఇంటర్వ్యూ రావటం, ఢిల్లీ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి మరి ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావటం, ఇవన్నీ కూడా మా జీవితంలో మేము ఊహించినటువంటి కార్యాలు దేవుడు మా కుటుంబానికి చేశారు. ఆయన మా కుటుంబాన్ని ఆశీర్వదించారని నేను నమ్ముతాను. ఆయన యొక్క విశ్వాసం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా వారి కుటుంబంలో మరి వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మరి దేవుని గురించి తెలుసుకొని అందరూ క్రైస్తవులు అయ్యారు. మరి అంతేకాకుండా వారు ఈ రోజున అందరూ కూడా అనేక మందికి ప్రార్థన చేసే వ్యక్తులుగా తయారయ్యారు వాళ్ళు. మరి ఇంకా మా జీవితంలో మేము చూసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. ఇక నన్ను అమ్మ బీఈడీ కూడా చదివించారు ఈ లోపల. కానీ నా యొక్క ఉద్యోగంలోకి నేను వెళ్ళలేదు. అమ్మ వాళ్ళు ఆయనకి వెంటనే జాబ్ రావటంలో ఆయనే సంపాదిస్తాడు కాబట్టి, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నువ్వు వెళ్ళిపోమ్మా, ఇక్కడ జాబు అక్కర్లేదు నీకు అని అమ్మ నన్ను పంపించేయటం. అప్పటికే మాకు 3 పిల్లలు అయి ఉన్నారు. తర్వాత మేము మరి వేరు ప్రాంతాలకి మహబూబ్ నగర్ డిస్టిక్ అమర్చింతలో, తర్వాత గరివిడ్ అనేటువంటి ప్రాంతంలో విజయనగరం డిస్టిక్లో ఆయన వర్క్ చేస్తూ మరి లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో మరి ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు డాక్టర్గా. ఆ విధంగా దేవుడు ఎంతో దీవించాడు. అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా ఆయన అక్కడున్న సిస్టర్స్ మరి అక్కడున్న ఫాదరు సిస్టర్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి డాక్టర్ గారిని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆదివారం నాడు సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ అనేక మందికి మరి ఈయన వైద్యం చేయటం, అక్కడ వచ్చినటువంటి సిస్టర్లో మరి బట్టలు అవి తీసుకొని వచ్చే వాళ్ళకి ఇవ్వటం, ఫాదర్ గారు అక్కడ పూజ చేయటం, ఈ విధంగా సర్వీస్లో ఆయన విశ్వాసంలో ఇంకా పెంచుకుంటూ వచ్చారు. మరి అక్కడ ఆ విధంగా సర్వీస్ చేసినప్పుడు ఆయనకి విజయశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈ విధంగా మేము నడుస్తూ ఉన్నప్పుడు మరి మా జీవితాల్లో మరి ఇంకా దేవుడు ఇంకా ఏం చేయాలన్నారో మాకు తెలియదు. కానీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మద్రాసుకి వెళ్ళాము. మద్రాసులో కూడా ఆయన మరి ఎంతో భక్తి విశ్వాసాలతో దేవుని యందు రోజు కూడా ఆయన ఎవరికి ఏ వైద్యం చేయాలన్నా కూడా ప్రార్థన చేసుకోకుండా చేయరు. తర్వాత మా నాన్నగారిని ఆశ్రయిస్తూ మా నాన్నగారి యొక్క పద్ధతుల ప్రకారంగా ఆయన రోజు సాయంకాలం కుటుంబ ప్రార్థన జపదండ కంపల్సరీగా ఉండేది మా ఇంట్లో.
అదేవిధంగా మేము జీవిస్తూ వచ్చాము. మళ్ళీ మాకు మద్రాసులో కూడాను ఆయన సర్వీస్ చేస్తూ ఉండేవారు. అక్కడ బీడీ వర్కర్స్కి, మైన్ వర్కర్స్కి, తర్వాత సినీ వర్కర్స్కి ఆయన ఒక డాక్టర్గా ఉండేవారు. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ పిల్లల్ని కూడా మేము ఆ మద్రాసులోనే సెయింట్ అలోషియస్లో జాయిన్ చేసాము. మరి అట్లాగా మా పిల్లల్ని కూడా అందరినీ కూడా మేము క్రిస్టియన్ స్కూల్స్లోనే జాయిన్ చేస్తూ మా పెద్ద పాపని ఇక్కడ సెయింట్ తెరేసాలోనే బోర్డింగ్లో పెట్టి ఉన్నాము. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యాం. నెల్లూరులో కూడా జేఎంజే స్కూల్లో అక్కడ పిల్లల్ని జాయిన్ చేసి ఉన్నాను నేను. అక్కడ నుంచి పిల్లలు అక్కడే ఎడ్యుకేషన్ మాకు సాగింది, పిల్లల ఎడ్యుకేషను. మరి మా పాప అక్కడ పెద్దమ్మాయి డాక్టర్గా సెలెక్ట్ అయింది. పాపకి నెల్లూరులోనే నారాయణ కాలేజీలో, మెడికల్ కాలేజీలో చదివింది పెద్దమ్మాయి. తర్వాత మేము ఈ విధంగా పిల్లలు చదువుతూ ఉన్న సమయంలోనే మేము ఒక నియో క్యాటగమల్ వే అనేటువంటి ప్రేయర్స్లో మేము అక్కడ జాయిన్ అయ్యామన్నమాట. జాయిన్ అవటంలో ఫస్ట్ మాకు అక్కడ బిషప్ గారు పూదోట బాలస్వామి గారు మరి అక్కడ నుంచి మరి బెంగళూరు నుంచి అక్కడ వాళ్ళని తెప్పించటము, మా ఫాదర్స్ని అక్కడ నుంచి మా ప్యారిస్ ప్రీస్ట్ మేము పత్తేగాన్పేట విచారణలో ఉండేవాళ్ళం, అంతోని వారి చర్చి దగ్గర. ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి ఫాదర్ డొమినిక్ ఫాదర్ ఇంకా కొంతమంది ఫాదర్స్ని బెంగళూరు పంపించి అక్కడ నియో క్యాటగమల్ వే గురించి తెలుసుకొని మరి తండ్రి గారు మాకు వాళ్ళని రప్పించి మాకు నెల్లూరులో మాకు ఆ ప్రేయర్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ కమ్యూనిటీలో నేను ఉన్నాను, మా ఫ్యామిలీ అంతా ఉంది. నేను అక్కడ ఒక రెస్పాన్సిబుల్గా కూడా సెలెక్ట్ అయ్యాను. అట్లాగా మా ప్రేయర్స్ మా జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మరి మేము చదవటము, సోమవారం నాడు ఒక ఫ్యామిలీలో మేము ఆ రెఫరెన్సెస్ అన్నీ కూడా చదవటము, తర్వాత మేము మళ్ళీ మా బుధవారం నాడు మేము వర్డ్ ఆఫ్ గాడ్ చేసుకోవటము, మరి శనివారం వచ్చేటప్పటికల్లా యూకరిస్ట్ మాకు స్పెషల్గా ఫాదర్ చేసేవారు. ఈ విధంగా మా యొక్క జీవితాల్లో నిజంగా దేవుని వాక్యము ప్రతిరోజు కూడా మేము చిన్నప్పుడు పూజ చూడటమే కానీ ఈ విధమైనటువంటి మాకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి మేమందరం కుటుంబం అంతా కూడా అందుట్లో ఉండి మరి ఆ కమ్యూనిటీలో మేము సాగుతూ వస్తూ ఉన్న సమయంలో మరి కొద్ది కాలానికి మరి కొన్ని 2003లో మాకు ఆ విధంగా జరిగింది. తర్వాత 2009లో మేము మా పెద్ద పాప హౌస్ సర్జన్ అయిపోయింది, మ్యారేజ్ చేసాము. తర్వాత మా సార్కి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చాము మేము. ఈ విధంగా మా యొక్క జీవితంలో పిల్లలందరూ కూడా మా కుటుంబం అంతా కూడా మరి నియో క్యాటగమల్ వేలోనే ఉన్నాము. ఆ ప్రేయర్స్లో ఉన్నాం మేము. ఆ ప్రేయర్స్ మా కుటుంబానికి చాలా ఉపయోగపడినాయి. మరి ఒక ఉదాహరణగా నేను చెప్తాను. ఎందుకంటే మా సార్ డ్యూటీకి వెళ్తారు, నేను హౌస్ వైఫ్గానే ఉంటాను. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉండేదాన్ని. అయినప్పుడు కూడా మరి నేను ఈ వేలో నడుస్తూ ఉన్నప్పుడు మరి మా ఇంట్లో ఏదో సందర్భంలో ఒక గొడవ అయినప్పుడు నేను మాట్లాడలేదు. మా సార్ మాట్లాడుతుంటే నేను అసలు ఆయన తిట్టినా కూడా నేను సైలెంట్గా వెళ్ళిపోయి మరి ఒక వంటగదిలో నేను పని చేసుకుంటూ ఉన్న సందర్భంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా మీరు ఆలకించండి అనుకుంటా. కానీ అక్కడ నేను ఒక రోజు అయిపోయింది, రెండో రోజు మరి మూడో రోజు మా తల్లిదండ్రులను ఎవరైనా కూడా ఏ బిడ్డ అయినా కూడా తల్లిదండ్రులు ఏదైనా అన్నప్పుడు అన్నదమ్ములను అన్నప్పుడు బాధేస్తుంది ఆడపిల్లకి. అట్లాంటి సందర్భంలో నేను మౌనంగా ఉన్నప్పుడు ఆయన నన్ను అడుగుతున్నారు, ఎందుకు నువ్వు సమాధానం చెప్తావు కదా, మాటకు మాట అంటావు కదా, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అని అడిగినప్పుడు నేను అన్నాను, ప్రేయర్స్కి వెళ్తున్నానండి. నేను నియో క్యాటగమల్ వే ప్రేయర్స్లో వాక్యం మమ్మల్ని కొరడాతో కొట్టినట్లు ఉంది. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళ మీద ఉండి మళ్ళీ నా తప్పులను క్షమించమని అడగాలి నేను. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ మీకు ఎదురు మాట్లాడటం ఎందుకు, నేను వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రార్థన చేయటం ఎందుకు, అందుకే నేను మానేశాను, మీతో నేను ఎదురు మాట్లాడలేదు అన్నప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. ఆయన ఈ ప్రేయర్స్ ఏవో చాలా బాగున్నాయి, నేను కూడా వస్తానని ఆయన రావటం జరిగింది. అట్లాగా కుటుంబం అంతా కూడా మేము ప్రార్థనలో మరి బుధవారం అయ్యేపాటికి వర్డ్ ఆఫ్ గాడ్కి అందరం వెళ్ళేవాళ్ళం. సాటర్డేకి మరి మేమందరం కూడా యూకరిస్ట్కి వెళ్ళేవాళ్ళం. మేమే మా ప్రేయర్స్లో మరి మా 4 పిల్లలు కూడాను, మరి ఇంకో పాప కూడా మాకు అమర్చింతలో ఉన్నప్పుడు పుట్టింది ఆ పాప. ఇట్లాగ 4 పిల్లలను కూడా నేను అట్లాగా విశ్వాసంలో పెంచుకుంటూ మేము వచ్చాము. మరి ఈ విధమైనటువంటిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్లో అట్లా లేదు ఇక్కడ.
చాలా చూసాము. అక్కడ మా క్యాటగిస్ట్ వచ్చారు మద్రాసు నుంచి, ఇక్కడ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశారు సెయింట్ మేరీస్లో, సికింద్రాబాద్ సెయింట్ మేరీస్లో, కానీ అది ముందుకు నడవలేదు. అట్లాగా ఆ ప్రేయర్స్ అయితే ఇక్కడ లేవు నాకు. కానీ ఆ ప్రేయర్ ఎట్లాగా చెప్పారో, ఏ విధంగా అక్కడ మేము నడిచాము, అదేవిధంగా నేను కూడా ఇప్పుడు కూడా మేము అయ్యే ప్రేయర్స్ చేస్తూ ఉంటాను, వాక్యం చదువుకుంటూ ఉంటాను, మరి మార్నింగ్ లాట్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లాగా ఆ ప్రేయర్లు మాకు ఎంతో సహకారిగా ఉంది మా జీవితాలకి. మరి దేవుని యొక్క మాటలు ప్రతినిత్యము కూడా మాతో దేవుడు వాక్యం చదివినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నట్లుగా, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి నేను మాట్లాడుతున్నట్లుగా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లుగా, ఇవన్నీ కూడా మాకు ఆ వేలో మాకు నేర్పారు అన్నీను. తర్వాత నేను కూడా అనేక మందికి నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, ఇట్లా ప్రార్థన చేసుకోవాలి, ఇట్లా చేయాలని చెప్తూ ఉంటాను. కానీ కుటుంబాల్లోనే బాగుపడాలి, కుటుంబాల్లో నుంచే రావాలనేటువంటిది మాకు అక్కడ నేర్పారు. ప్రతి ఒక్కటి కూడా కుటుంబంలో నుంచే మనకి మనం దేవుని యొక్క సందేశాన్ని కుటుంబంలోనే మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని వినటమే కాకుండా అందరం కుటుంబం అంతా కూడా వెళ్ళాలి దేవాలయానికి అని చెప్పేవారు. అక్కడ నాకు అది నచ్చింది ఏంటంటే, వాళ్ళు మాకు చైర్స్ రౌండ్గా వేసినప్పుడు మరి భార్యాభర్తలుగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. భర్త రాకపోతే ఆ చైర్ అట్లా ఖాళీ ఉండేదన్నమాట. అట్లాగా ఆ ప్రేయర్స్లో నాకు చాలా నచ్చినవి. అట్లాంటి ప్రేయర్స్ మళ్ళీ ఇట్లాంటి మాకు ఈ యొక్క ఇంత పెద్ద సిటీలో లేదని బాధపడుతున్నాను. కానీ మా పిల్లలు ఇప్పుడు మా పాప పెద్దమ్మాయి ఎప్పుడు ప్రేయర్స్లోనే ఉంటుంది, చిన్నమ్మాయి రెండో అమ్మాయి మరి మాల్టాలో ఉంది, అక్కడ ఆ వేలోనే ఉంది, నియో క్యాటన్ వేలోనే ఆ పాప నడుస్తుంది. మరి మూడో అమ్మాయి కూడా బెల్గాంలో ఉన్నప్పుడు వేలోనే నడిచింది. ఇట్లాగా పిల్లలు చిన్నప్పటి నుంచి అట్లాగా ప్రార్థనలో నడవటం వలన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అదే విధమైనటువంటి దానికి వాళ్ళు వెళ్ళటానికి, ప్రేయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, వాక్యం చదవటానికి, వాక్యం అంతా ఏం మాట్లాడుతుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నారనే వాళ్ళు ఆలోచిస్తూ, మరి పెద్ద పాప ఒక డాక్టర్ అయ్యింది, ఎండి డాక్టర్ అయ్యింది. ఆ అమ్మాయికి కూడా మేము మరి ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసాము, మరి ఆర్థోపెడిక్ డాక్టర్ని. వాళ్ళిద్దరూ మరి కరీంనగర్లో ఉన్నారు. రెండో అమ్మాయి బయట దేశంలో ఉంది, అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడాను. మరి దేవుని యందు ఎక్కువ విశ్వాసంతో మా పాప వెళ్ళింది, అల్లుడు వెళ్ళలేదు. ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. దేవుడు మరి ఆ బాబును కూడా పంపించడం జరిగింది. తర్వాత మూడో అమ్మాయి విషయంలోకి వస్తే మరి దేవుడు నిజంగా ఒక అద్భుతమే. నాకు ఈ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక సంఘటన దేవుడు నాకు చూపించారు. మరి అది నా జీవితంలో, నా కుమార్తె జీవితంలో కూడా నెరవేరింది. ఏమిటంటే అది మా సారు 2006లోనే ఆయన బ్రెయిన్లో క్లాట్ పడి ఆయన మరి పెరాలసిస్ వచ్చింది, ఆయనకి ప్యారలైజ్ అయ్యారు. కానీ దేవుడు గొప్ప దేవుడు, మరి మా ప్రార్థన ఆలకించాడు. ఆయనకి రైట్ హ్యాండ్ మాట ఉండటం వలన ఆయన సర్వీస్ చేశాడు, ఉద్యోగం చేస్తూనే ఉండేవారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మరి అయినప్పుడు చిన్నమ్మాయి కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసినప్పుడు మరి అది నాకు ఒక విజన్ లాగా. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, డొమినిక్ ఫాదర్ వెళుతూ యూత్నందరినీ కూడా వేలాంగిని తీసుకెళ్తూ మరి నడుచుకుంటా వేలాంగినికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఒక గ్రామానికి చేరిన తర్వాత అక్కడ పూజ చేస్తూ, ఆ ఈవినింగ్ పూజ మా దేవమాతకు సమర్పిస్తూ మరి అక్కడ ఆయన ఏం చెప్పారంటే, డాక్టర్ ఈరోజు మేము చేసినటువంటి ప్రేయర్స్ అంతా కూడాను, మేము నడిచిన నడకంతా కూడా దేవమాతకు సమర్పించి మీకు ఆరోగ్యం రావాలని నేను మరి పూజ చేశానండి అని ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు, మరి మా సార్ ఏం చేశారంటే, ఫాదర్ గారికి కాళ్ళు ఉన్నాయి, నడిచారు, మరి వెళ్తున్నారు అమ్మ దగ్గరికి. కానీ నేనేం చేయగలను అని అనుకున్నారో ఏమో, మరి నన్ను ఒక పేపరు పెన్ను ఇవ్వమన్నారు. ఇచ్చిన తర్వాత 1, 2, 3లో అట్లా రాసుకుంటూ ఉన్నాడు. వేసుకొని తెల్లారిన దగ్గర నుంచి ఒక జపదండ తీసుకొని, ఈరోజు ఎన్ని జపమాలలు చెప్తానో నా జీవితాంతం వరకు అన్ని జపమాలలు చెప్తానని ఆయన ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగా ఆయన నిర్ణయం చేసుకొని ఆయన తెల్లారిన దగ్గర నుంచి అట్లాగా జపదండతో లేచిన తెల్లారుజాము నుంచి కూడా మొహంగడుకొని స్నానం చేసి కూర్చొని ఆయన ఈ విధంగా మరి ప్రార్థన చేయటం మొదలెట్టారు. మరి ప్రార్థన చేస్తూ 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 ఆ రోజు ఆయన మరి పడుకునే వరకు కూడాను, రాత్రి వరకు కూడా ఆయన జపదండ చెప్తూనే
20 జపదండలు చెప్పారట, నాకు తెలియదు. అట్లాగా ఆయన జీవితంలో అది కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఆయన మరణించే వరకు కూడా కంటిన్యూ చేశాడు ఆయన. అది దేవునికి చెప్తూ ఉండేవారు, ఏమమ్మా ఇప్పటికి 10,000 అయినాయి, ఇప్పటికి 20,000 అయినాయి, ఇప్పటికి 50,000 అయినాయి. అట్లాగా ఆయన చెప్తూ ఉంటే ఈయన ఎప్పుడు ఇట్లానే చెప్తూ ఉంటాడు. పడిపోయిన తర్వాత ఈయన ఏంటో అనుకునేదాన్ని నేను. ఆ యోబు భార్యలాగా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. నా విశ్వాసం తప్పిపోయేది. అంటే రోజు ఆయనకి సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ నేను ఈయన ఇట్లా మాట్లాడతారు అనుకునేదాన్ని. కానీ నిజంగా ఆయన అన్నీ 50,000, 50,500 ఇట్లా చెప్తూ ఉండేవారు అన్నమాట. అంటే అమ్మకి 1,00,000 జపదండలు చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారట. అట్లాగా ఆయన మరి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాం మేము. అయినప్పుడు కూడా ఆయన ఇట్లా జపదండలు చెప్తూనే కారులో మాకు అక్కడంటే మరి ఆయన సర్వీస్ చేసేటప్పుడు గవర్నమెంట్ వెహికల్ వస్తుంది. మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు మేము బస్సులో వచ్చాము. ఆయన కొంచెం నడవగలుగుతున్నారు. అప్పుడు బస్ ఎక్కి బస్సులోనే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు బస్సులో వచ్చాము జాయినింగ్కి. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తీసుకొని మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారో, ఇక్కడ ఆఫీసులో డాక్టర్స్ ఏమంటారో అని ఆయన భయపడుతూనే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి తెల్లారి మేము వెళ్ళి అక్కడ ఫ్రెషప్ అయ్యి వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొచ్చి అక్కడ చూపించి ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత బేగంపేటలో ఆ సార్ని చూసి వాళ్ళు, సార్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది సార్ ఇది అని వాళ్ళు మమ్మల్ని ఏదో మాకు ఎంతో బంధువుల్లాగా వాళ్ళు ఎంతో ప్రేమతో మా డాక్టర్ గారిని మాట్లాడటం, అప్పటికప్పుడే ఆయన అదేంటి జాయినింగ్ రిపోర్టు మరి టైప్ చేయించి ఆయనతో సంతకాలు చేయించడం. మరి నాకు కూడా ఒక తండ్రిలాగా వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే, ఎక్కడ ఉండొద్దమ్మా, నువ్వు అపార్ట్మెంట్లో ఉండొద్దు, ఇండివిజువల్ హౌస్లో ఉండొద్దు, అపార్ట్మెంట్లో ఉండండి అమ్మా, ఎందుకంటే మీరు హైదరాబాద్కి వచ్చారు, మీకు హౌస్ ఎలవెన్స్ ఎక్కువ వస్తుంది, మీరు తినొచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు అని నాకు ఆయన ఒక తండ్రిలాగా మాట్లాడిన మాటలు నాకు అప్పుడు అనిపించింది, దేవుడు మనతోనే ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు అని నాకు ఆ రోజున నేను చాలా సంతోషపడ్డాను. ఏడ్చేసాను ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలకి. అట్లానే మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు ఆయన్ని రోజు మా అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకొని మా కారు కొనుక్కొని మేము రోజు డ్యూటీకి తీసుకురావటం ఇట్లాగా. మా అబ్బాయి, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, 3 అమ్మాయిలు 1 కొడుకు. ఇట్లాగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రోజు జపదండ అయితే మానేవారు కాదు. ఆయన వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి అన్ని ప్రమోషన్సే ఆయన. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజే చూస్తారంట వాళ్ళు ఏం చేశారు డ్యూటీ అని. మరి ఆయనకి అన్నీ కూడా సీనియర్ CMOగా, మరి తర్వాత ఇంకా NASC ఏమేమో ప్రమోషన్స్ వస్తూ చివరికి SAG అనేటువంటి సీనియర్ CMO SAG అని ప్రమోషన్ వచ్చినప్పుడు ఆయన ఇంకా మరి ఆయనకి ఆ ప్రమోషన్లో ప్రతిసారి ప్రమోషన్ రావటం, శాలరీ పెరగటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలవెన్స్ పెరగటం, మాకు చాలా ఇంకా దేవుడు ఆర్థికంగా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, మేము వచ్చేటప్పుడే ఇక్కడ మరి ఒక విజన్ నాకు కనపడిందని చెప్పాను. మరి ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులో మా సార్ అప్పుడు 6 జపదండలు చెప్పున్నారట. నాకు వచ్చిన విజన్ ఏంటంటే, ఒక దేవాలయంలో పూజ చేయటం. ఆ పూజ చేసినప్పుడు అక్కడ ఒక ఆయన మరి పెరాలసిస్ వచ్చిన ఆయనకి హీల్ చేస్తున్నారు వెనకాల. మరి ఆయన చేతి మీద స్లేవ్ గుర్తేసి మరి అన్నప్పుడు అట్లా బాగా హీల్ అయిపోయింది, మామూలుగా వచ్చింది ఆయన హ్యాండ్. అది చూసి నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా సార్కి, మరి పెరాలసిస్ సార్, మరి ప్రార్థన చేస్తారా అని అడిగితే ఆయన తీసుకురమ్మా అన్నారు. మరి నేను అక్కడ నుంచి తీసుకొని మరి అక్కడ సార్ దగ్గరికి తీసుకెళ్ళేపాటికల్లా ఆయన బయటకు వెళ్ళి ఉన్నారు. సరే బయట చూస్తే ఆయన ఉన్నారు నిలబడి. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాను మా సార్ని. తీసుకొని వెళ్తే ఆయన ఏమన్నారంటే, ప్రార్థన చేయండి సార్ అంటే, అమ్మ అక్కడికి వెళ్ళండి, ఆ పక్కన అక్కడ ఒక ఆవిడ కింద కూర్చొని ఉన్నారు తెల్లని వస్త్రాలతో, అక్కడికి వెళ్ళండి అమ్మ, వారు ప్రార్థన చేస్తారని చెప్పారు. నేను అక్కడికి ఆ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ అక్కడ నిలబెట్టమన్నారు. ఎదురుగా నిలబడినప్పుడు మరి ఏం ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఆయన మరి ఒక పసుపు రంగులో మెరిసిపోతూ, మరి చాలా పెరాలసిస్ వచ్చాక వంగిపోయిన మనిషి స్ట్రైట్గా నిలబడి ఆయన, మరి పూర్వకాలంలో నేను సినిమాలు చూసినప్పుడు మరి ఎన్టీ రామారావు దేవుళ్ళుగా అట్లాగా ఉన్నప్పుడు అవి ఎట్లా కనపడుతున్నాడు అట్లాగా ఆయన యొక్క శరీరం, ఆయన రూపం అట్లా కనపడుతుంది నాకు. చాలా
గొప్పగా కాంతివంతంగా ఉంది. అది చూశాను నేను. చూసినప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి నేను, అమ్మ మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాసింది, చిన్నమ్మాయి, మరి కొంచెం ప్రేయర్ చేయండి అంటున్నాను నేను. అప్పుడు ఆవిడ ముందు ఏదో ఉంది తీసి నోట్లో పెట్టింది. ఈ విధంగా మరి నాకు నేనేం అడగలేదు, కానీ నాకు కూడా పెట్టారమ్మా. మరి ఆ విధమైన తర్వాత నాకు వెంటనే మెలకువ వచ్చింది. మీకు హైదరాబాద్ వెళ్తున్నాం మనం, మీకు ఎక్కడో ఏ స్థలంలోనూ ఒక దేవాలయంలో హీల్ అవుతుందండి అని నేను చెప్పడం జరిగింది మా సార్కి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా దేవాలయాలు తిప్పాను, కానీ ఎక్కడ హీలింగ్ దొరకలేదు. కానీ మేము 2010-11లో మేము అంతకుముందు గడ్డన్నారం ప్యారిస్లో ఉండేవాళ్ళం, సైదాబాద్లో ఉండేవాళ్ళం, అక్కడ అపార్ట్మెంట్లో. తర్వాత మాకు ఒక ఆఫర్ వచ్చింది. మా బ్రదర్ ఇక్కడే ఉంటారు, ఆయన స్కూల్ నడిపిస్తూ ఉన్నాడు. నా తమ్ముడు, చిన్న తమ్ముడు, వాళ్ళ మిసెస్ నిమ్స్లో నర్సుగా ఉండేది. అయితే తను స్కూలు నడుపుతూ నేను అమ్మేస్తున్నానని చెప్పడం జరిగింది నాతో. అప్పుడు మా సార్ అన్నాడు, నీకు స్కూల్ లేదు కదా, నీకు చిన్నప్పుడు మొట్టమొదటి నుంచి నీకు ఉద్యోగం చేయాలని ఆశ ఉంది కాబట్టి మీ బ్రదర్ స్కూల్ అమ్ముతాడంట, మనం కొనుక్కుందామని చెప్పి నాకు ఆ స్కూలు సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు మరి గాంధీనగర్లో, రామంతపూర్ గాంధీనగర్లో ఉండేది. అది నాకు ఆయన కొనియటం జరిగింది. అప్పుడు ఆ విధంగా నేను స్కూల్ కొన్న తర్వాత ఈ ఏరియాకి రామంతపూర్కి నేను రావటం జరిగింది. ఇక్కడ టీవీ కాలనీలో మేము ఉంటూ అక్కడ స్కూల్ నేను నడిపిస్తూ ఉండేదాన్ని. ఈ విధంగా ఉన్న సమయంలో మళ్ళీ 2012 అక్కడ మళ్ళీ ఇంకొక విషయం వెనక్కి వెళుతున్నాను నేను. ఆ విజన్లో మా పాపకి 1 మంత్లోనే మెడికల్ సీట్ వచ్చింది. అది దేవుడు ఎంత గొప్పగా కార్యం చేశాడంటే, మరీ తల్లి మాకు ఎంతో సహాయం చేశాడు. అక్కడ కూర్చున్న ఆవిడ మరీ తల్లి అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన రోజు చేసేది జపదండలు చెప్పేవారు ఆయన. ఆ జపదండల ప్రభావం వల్లనే నాకు మా పాపకి సీట్ వచ్చిందని నేను అనుకుంటాను. ఆ పాపకి ముందు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి బీడిఎస్ సీట్ వచ్చింది గవర్నమెంట్లో. కానీ ఒక వారం రోజుల్లోనే మరి 10% ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని అనౌన్స్ చేసినప్పుడు మేము మళ్ళీ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ పాపకి లాస్ట్ సీటు వెంకటేశ్వర యూనివర్సిటీ. ఎందుకంటే మేము నెల్లూరులో చదివారు కాబట్టి పిల్లలు, వెంకటేశ్వర యూనివర్సిటీలో మరి శాంతిరామ్లో మెడికల్ కాలేజ్ నంద్యాలలో పాపకి లాస్ట్ సీటు అక్కడ రావటం జరిగింది. మరి నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మా కుటుంబంలో. మా పాపకి మరి రెండో అమ్మాయి కూడా డాక్టర్గా జాయిన్ అయ్యి చదివింది. ఆ పాప విషయంలో మరి ఇంకా అది నేను చూసిన తర్వాత మా సార్కి, నీకు తప్పకుండా నీకు హీల్ అవుద్ది అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది.